సాగుదామని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ. ముఖ్యంగా మన క్రిస్టియన్ సోదరులందరూ కూడా మీకు తెలిసి వాళ్ళు మన ఖర్గే గారు కానీ, సోనియమ్మ గారు కానీ, రాహుల్ గారు కానీ, అంటే ఒక ఏదో ప్రార్థనాపరమనో లేకపోతే ఒక కులమతం అని నేను అంటగట్టను, కానీ ఏదైనా కూడా పేద ప్రజలకి అండగా దండగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తాను. తప్పకుండా కాంగ్రెస్ జెండా అంటేనే పేద ప్రజలకు అండ అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలతో పాటు ఉంటుందనేది మాత్రం నిజంగా తెలియజేస్తా. ఇవాళ మనం రేషన్ కార్డు ఇస్తున్నాం, మీకు సన్న బియ్యం అందిస్తా ఉన్నాం. మీ అందరూ తెలుసు, ఇంతమంది దొడ్డు బియ్యం ఇచ్చేవాడు, అవి అమ్ముకుంటే ఏదో మార్కెట్లో 5 రూపాయలు 10 రూపాయలు అది వేరే విషయం. కానీ ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం, మీరు అందరూ శుభ్రంగా ఇంట్లో వండుకు తినడానికి లేదా పాపలతో హ్యాపీగా. అలాగే రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇల్లు లేని వాళ్ళకి ఇందిరం ఇల్లు పేరు మీద ముందు అవకాశం కల్పిస్తా ఉన్నాం. ఇలా పేద ప్రజలకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ అవకాశం ఉన్నా మేము మీ దగ్గరికి వస్తాం. మీకు ఏదైనా అవసరం ఉన్నా కూడా మేమంతా మీకు అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మీరందరూ బలపరచమని ఆ యేసు ప్రభు ద్వారా మీ అందరినీ అడుగుతూ ఇప్పుడు అమ్మ అడుగుతా నిందాడించి నడిపించునావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమునా నడిపించునావా